హాయ్ అండి. ఈ రోజున మన నవీసాయి ప్రాజెక్ట్స్ ఏదైతే ముందు నుంచి చెబుతున్నామో ఎర్రచందనం గూడెం కడతామని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ ఎర్రచందనం గూడెం కట్టడం జరిగింది. ఇదేమో అంటే ఎర్రచందనం స్టాక్ చేయడానికి గూడెం అండి ఇది. అదేవిధంగా ఇదేమో మన మెషినరీ అంటే ఏదైతే ఐడల్స్ ఫర్నిచర్ తయారు చేయడానికి ఇది మెషినరీ ఫిక్స్ చేయడానికి ఇది ఒక గూడెం, ఇది ఒక గూడెము. సో నిన్న డిసెంబర్ 5వ తారీఖున మనం ఎర్రచందనం కొన్నాము. అది కూడా మీకు చూపిస్తాం సార్, నాతో పాటు రండి మీరు కూడా. సో ఇది మన గూడెం సార్. ఇది డిసెంబర్ 5వ తారీఖున మనం లీగల్గా చిత్తూరు నుంచి ఎర్రచందనం 76 మొక్కల ద్వారా 14.5 టన్నుల ఎర్రచందనం కొన్నాం మనం. సో ఈ రోజున మీకు లాట్లు కూడా చూపిస్తాను, మీకు లీగల్గా ఉన్నవి. అసలు నాతో పాటు మీరు రండి, మీకు దగ్గరుండి చూపిస్తాను ప్రతిదీ కూడా. రండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు నాతో పాటు. ఇక్కడ చూడండి, మన పర్మిట్ నెంబర్ ఉంది ఇక్కడ 136-3440 అండ్ లాక్స్ 249 దొంగలు ఇవన్నీ కూడా. అదేవిధంగా రూట్స్ 76 రూట్స్ అంటే 76 చెట్లు మనం తీసుకుంది. 76 మొక్కలు మనం కొన్నాము. వాటి నుంచి 249 దొంగలు వచ్చాయి విత్ బ్రాంచెస్ సహా. అదేవిధంగా రూట్స్ వచ్చాయి. సో వీటిపైన చూడండి, లీగల్గా ప్రతిదీ కూడా సర్వే నెంబర్ ఉంటుంది. ఈ సర్వే నెంబరు 171/3A. ఇది 19వ నెంబర్ చెట్టు అండి. ఇది 19వ నెంబర్ చెట్టు. ఇది 1వ దొంగ. ఇటు చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇటండి సార్ ఒకసారి. ఇది సర్వే నెంబర్ 171/3A. ఇది 51వ నెంబరు. అదేవిధంగా దీనిపైన పెద్ద చెట్టు మీద సార్ ఇక్కడ వెయిటేజ్ కూడా ఉంటుంది. మీకు ఒకసారి ఇటండి సార్, చూపిస్తాను. ఇక్కడ చూడండి సార్, మీకు 8.6 kg అంత ఉంది ఇక్కడ. అంటే ప్రతి చెట్టు యొక్క దాని యొక్క లెంత్, దాని యొక్క డయామీటర్, దాని వెయిట్, దాని సర్వే నెంబర్ ప్రతిదీ కూడా గవర్నమెంట్ అండర్లో రికార్డ్ అవుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మన స్వరూప్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వీరే దగ్గర నుంచి మన పాలసముద్రం నుంచి కొనుక్కొని రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సార్ అడుగుదామండి. హాయ్ సార్, శ్రీనివాస్ నవీసాయి ప్రాజెక్ట్స్ మన విజయవాడ నుంచి బ్రాంచ్ రావడం జరిగింది. అయితే చాలా మందికి అంటే మాకు మొత్తం ప్యూర్ క్లారిటీ ఉంది. చాలా మందికి అనుమానాలు ఏంటంటే ఇది పెంచుతున్నారు, బాగానే ఉంది. మనం ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 20 వెంచర్లు వేసాము, 8,50,000 మొక్కలు పెట్టాము మనం, అంతా బాగానే ఉంది. రేపు పొద్దున మా కస్టమర్లకు తెలియకుండా మీరే కట్ చేసుకుని తీసుకుపోతే ఏంటి రెస్పాన్సిబిలిటీ అనే క్వశ్చన్ చాలా మంది దగ్గర ఉంది సార్. దానికి ఏమన్నా ఒకటండి, మొత్తము లీగల్ గా చేసే వాళ్ళు ఏమవుతారంటే కస్టమర్ పర్మిషన్ లేనిదే, కస్టమర్ మనకు సైన్స్ లేనిదే కూడా ఏ ఫారెస్ట్ ఆఫీసర్ కటింగ్ పర్మిషన్ ఇవ్వడు అనమాట. త్రూ కస్టమర్ ద్వారానే వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా కస్టమర్ ఉండాలి సైట్ లో. ప్లాట్ కటింగ్ అప్పుడు కస్టమర్ ఉండాల్సిందే. అంటే కస్టమర్ వచ్చి కస్టమర్ లేకుండా మనం కటింగ్ చేసామంటే అది ఇల్లీగల్ అయిపోద్ది అనమాట. ఏ దొంగ కూడా బయటకు వెళ్ళేదానికి కుదరదు. కస్టమర్ పర్యవేక్షణ